నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఒరిస్సాలో పూరి జగన్నాథ్ రథయాత్ర అద్భుతంగా జరుగుతోంది. అట్లాగే చాలా రాష్ట్రాల్లో జరుపుకుంటున్నారు. ప్రపంచంలో కూడా చాలా దేశాల్లో జరుపుకుంటున్నారు హిందూ భక్తులందరూ. కానీ భారతదేశంలో ఒక రాష్ట్రంలో మాత్రం ఎక్కడ చూడనటువంటి రథయాత్ర చూస్తున్నాము. రథయాత్ర మీద ఉర్దూ బ్యానర్లు, హలాల్ సర్టిఫికేట్ ప్రసాదంతో. ఆ రాష్ట్రం వెస్ట్ బెంగాల్. విచిత్రమైన సన్నివేశం. ఎక్కడా కూడా ఈ రథయాత్రలో ఇలాంటివి చూడము. అంటే ఒక మతానికి సంబంధించిన దానిలో వేరే వాళ్ళు ఎక్కడా కూడా చూడం. కానీ మమతా బెనర్జీ అందరికీ తెలిసిందే ఎవరి కోసం, ఎవరి ఎపీజ్మెంట్ కోసం ఆ ఉర్దూ భాషను కానీ అవన్నీ తీసుకొచ్చిందో. ఆ రాష్ట్రంలో ప్రాణం నిలిపే డాక్టర్ కోర్స్ చదువుతున్న అమ్మాయిలు తిరిగి క్షేమంగా వాళ్ళ ప్రాణంతో ఇంటికి చేరుకుంటారా అనేది సందేహమే. ఎక్కడైనా క్రైమ్ జరిగితే నిజాన్ని నిర్భయంగా బయటికి తీయటానికి లా చదువుతున్న స్టూడెంట్స్ కూడా తిరిగి మహిళలు ముఖ్యంగా రాత్రి ఇంటికి చేరుకుంటారా అనేది కూడా సందేహమే. గతంలో సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్ చూసాము. ఆ తర్వాత ఆర్జీకర్ కేసు చూసాము. ఆర్జీకర్ మెడికల్ కాలేజీలోది ఉవ్వెత్తునెగిసింది. కలకత్తానే కాకుండా వెస్ట్ బెంగాల్ మొత్తం కూడా ప్రొటెస్టులు, ర్యాలీలు ఇవన్నీ చేశాక ఆఖరికి ఎవరినో ఒక తూతూ మంత్రంగా ఆ డీను మీద ఏదో చిన్న కేసు, అట్లాగే అమాయకున్న ఒక్కడిని కేసులో ఇరికిచ్చి చేతులు దులుపుకుంది మమతా ప్రభుత్వం. ప్రస్తుతం కస్బా లా కాలేజీలో జరిగిన ఈ ఘోర ఉదంతం అయితే అందరినీ కదిలిచ్చి వేస్తుంది. ఎందుకంటే లా చదువుకుంటున్న అమ్మాయి, అక్కడ ముగ్గురు వ్యక్తులు ఆ అమ్మాయి మీద మానభంగం చేయటము, ఆ ముగ్గురు కూడా 30 వయసు 19-20 సంవత్సరాలు ఉన్న వ్యక్తులు. ఎందుకు ఘోర ఉదంతం అన్నామంటే అక్కడ అమ్మాయి ఆ సెక్యూరిటీ గార్డ్స్ని వీళ్ళందరినీ కూడా సాయం కోసం పిలిచినారు, ఎవరు కూడా రాకపోవటం. అంతేకాకుండా ఈ ఘోరం జరగటానికి ముందు సెక్యూరిటీ గార్డ్స్ ఆ రూమ్ని అంతా కూడా క్లియర్గా క్లీన్ చేసి వాళ్ళకి అప్పగించటం ఆ రూమ్ని, ఇదంతా కూడా విస్మయానికి గురి చేస్తుంది. దొరికిన నిందితులంతా ఎవరు అని చూస్తే మనకి పూర్తిగా ముఖ్యంగా మెయిన్ కల్ప్రిట్ ఈ ముద్దాయికి డైరెక్ట్ లింక్స్ ఎవరితో ఉన్నాయంటే ఎంపీ అభిషేక్ బెనర్జీ, అంతేకాకుండా కౌన్సిలర్ ఖజారీ బెనర్జీ, ఈవిడెవరో కాదు మమతా బెనర్జీ సిస్టర్ ఇన్ లా, స్టేట్ మినిస్టర్ చంద్రిమా భట్టాచార్యతో, వీళ్ళ ముగ్గురితో బాగా టచ్, ఇన్ఫ్లుయెన్సు, దగ్గరగా ఉన్న వ్యక్తి, సాన్నిధ్యం ఉన్న వ్యక్తి మొదటి ముద్దాయి. ఇది మొత్తం అందరినీ కూడా నివ్వెరపరుస్తోంది. ఎందుకంటే ఇతని మాట మీదే ఆ గార్డ్స్ అంతా కూడా వీళ్ళంతా గేట్స్ లాక్ చేసేయటం కాలేజీకి సంబంధించింది. అట్లాగా వాళ్ళ రూమ్ని ఈ ఘోరం జరగటానికి క్లీన్ చేసి ఇవ్వటం, ఇదంతా కూడా బెంగాలే కాకుండా దేశానికి ఉద్దేశిస్తుంది. మామూలే ఉమెన్స్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వీళ్ళు సుమోటాగా తీసుకున్నారు. కలకత్తా పోలీసులకి డైరెక్ట్ చేశారు 3 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వమని. ఇవన్నీ మనం గతంలో కూడా చూసాము. ఆర్జీకర్ కేసులో చూసాము, అంతకుముందు సందేశ్ ఖాళీ దీని కేసులో కూడా చూసాం. కాకపోతే టీఎంసీ ఎంపీలు వీళ్ళు మాట్లాడుతున్న మాటలకు ఆశ్చర్యం వేస్తుంది. ముఖ్యంగా టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఆయన ఇస్తున్న స్టేట్మెంట్, మేము ప్రతి కాలేజీలో ప్రతి చోట కూడా సెక్యూరిటీ పెట్టలేం కదా ప్రతి మహిళలు వాళ్ళంతటా వాళ్ళని కాపాడుకోవాలి. బయటకు వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేయలేదు. మీరు అనుకున్నట్టు అన్ని కాలేజీల్లో సెక్యూరిటీ ఎక్కడ ఇవ్వగలము, ఎక్కడో కొంతమంది మగవాళ్ళే చేస్తున్నారు ఇవన్నీ కూడా, వాళ్ళని పట్టుకుంటాము. కానీ మహిళలు మేము పట్టుకున్న లోపల ఇలాంటి జరిగినప్పుడు వాళ్ళ మీద తిరగబడాలి, దే హ్యావ్ టు ఫైట్ బ్యాక్ అన్న వర్డ్ కరెక్ట్గా ఆయన ఒక ఎంపీ ఇవ్వటం, ఇదంతా కూడా సిగ్గుచేయటని చెప్పచ్చు. ఎవరైనా సెక్యూరిటీ ఇవ్వలేకపోతే ల్యాబ్స్ అయ్యామని చెప్పాలి, కానీ ప్రతి కాలేజీలో మేము సెక్యూరిటీ ఇవ్వలేము, ప్రతి మహిళకి మేము సెక్యూరిటీ ఇవ్వలేమని సాక్షాత్తు ప్రభుత్వంలో ఉన్న ఒక పార్టీకి సంబంధించిన ఎంపీ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వటం అందరినీ కూడా ఇది కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇంకా ప్రతిపక్షంగా చెప్తున్న కాంగ్రెస్ కూటమి, ముఖ్యంగా రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కూడా ఎక్కడా కూడా ఒక్క స్టేట్మెంట్, సింగిల్ వర్డ్ కానీ లేదా ఒక విజిట్ ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడు ఎక్కడా కూడా అవుట్రేజ్ కూడా ఉండదు. ఎందుకంటే అది ఆర్జీకర్ అయినా కస్బా అయినా ఎక్కడైనా సరే వీళ్ళకి మహిళలకి సేఫ్టీ లేని రాష్ట్రం బెంగాల్ అని చెప్పచ్చు. రూలింగ్ పార్టీ ఉన్నదేమో మమతా బెనర్జీ, వాళ్ళకి పార్ట్నర్ అనేమో.
ఎక్కడ కూడా ఒక్క అవుట్రేజ్ ఉండదు కాంగ్రెస్ కూటమి నుంచి కూడా. వెస్ట్ బెంగాల్లో ఆలోచించుకోవాలి ఓటర్స్, ప్రజలందరూ కూడా ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు, ఇంత హారఫిక్ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు, ముఖ్యంగా ముగ్గురు, ఆ మనోజిత్ మిశ్రా, అట్లాగే 19 సంవత్సరాల జబీబ్ అహ్మద్, 20 సంవత్సరాల ప్రిమిత్ ముఖర్జీ, వీళ్ళు ముగ్గురు డే టైంలో అంత ధైర్యంగా ఒక పబ్లిక్గా కాలేజీలో, లా కాలేజీలో ఇలాంటి సంఘటన చేయటానికి వాళ్ళకి ఎవరున్నారు బ్యాకింగ్? వాళ్ళని ఎవరిని చూసుకొని ఇదంతా ఎవరి అండతో ఇట్లా రెచ్చిపోతున్నారు? రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాలి, గమనించాలి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇప్పటికే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను, క్రైము, స్కామ్సు, లేకపోతే ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్సు, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం మనం వెస్ట్ బెంగాల్లో. ఇలాంటివి చూస్తూ కూడా అక్కడ ప్రజలు మార్పు కోరుకోకపోతే మాత్రం ఇక వెస్ట్ బెంగాల్ని అయితే ఎవరు బాగు చేయలేరు అన్నదైతే స్పష్టంగా కనబడుతుంది. థ్యాంక్ యూ.